నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ వీడియో అయితే పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ ఓపెనింగ్ వీడియో అనమాట. నేను రావాలి ఇంటికి అప్పుడే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తాము అని చెప్పేసి వీళ్ళు ఏ ఒక్కటి ఓపెన్ చేయకుండా అన్నీ అట్లా భద్రంగా దాచిపెట్టిండ్రనమాట. ఇంక ఎట్లాగో మా చెల్లె వీడియో తీసుకుంటుంది కదా అని చెప్పేసి ఏం ఓపెన్ చేయలేదంట మా అక్క కూడా. ఇంకా అన్ని గిఫ్ట్స్ అయితే తీసి బయట పెడుతుందనమాట. అయితే అది ఫంక్షన్ హాల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇన్ని ఎట్లా తీసుకురావాలి అని చెప్పేసి ఒక సంచిలో వేసి తీసుకొచ్చిండ్రనమాట. మా ఆయన మోనిషా కూడా రెడీ ఉండ్రు చూడండి. అందరం కలిసి ఓపెన్ చేద్దామనేసి ప్లాన్ చేసిన అనమాట నేను ఈ వీడియో అయితే. అందరం ఒకేసారి కూర్చొని తలా ఒకటన్నా ఓపెన్ చేద్దాము అట్లా అనేసి అనుకున్నాము. ఫస్ట్ అయితే అన్ని గిఫ్ట్లు తీసి పక్కన పెట్టింది మా అక్క. కొన్ని టేబుల్ మీద, కొన్ని అట్లా సోఫా మీద అయితే పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మా కన్నక్క పెళ్లి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇదిగోండి, ప్రతి స్టార్ట్ చేసేద్దాం. అరే బాగా చెప్పింది ఒక షాట్. ఇదా ఇది ఓపెన్ చేయమంటుంది మరి ఇచ్చా. చదువు ఎన్ని షాట్స్ కావాలో చదువుకి. సందీపాన మస్తు చైవీలు అవుతాడు. ఇది చూపి సందీపాన. మా బావని కూడా రమ్మంటే వస్తలేడు, ఆయన అస్సలు రారనమాట వీడియోస్లకి. మరి రితిష ఓపెన్ చేయమన్నా ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసినాం. ఇది చిన్న లిటిల్ క్యూట్ బాక్స్ అనమాట. ఇట్లాంటి సేమ్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. మా అక్క అయితే సోంఫ్ వేస్తుంది ఇందులో. ఒక సైడ్ సోంఫ్ గోళీలు అంటాం కదా, స్వీట్గా ఉంటాయి అవి, ఒక సైడ్ సాదా సోంఫ్ వేస్తుంది అనమాట. మరి ఇంకా ఇందులో ఏమేమి వేసుకోవచ్చో నాకైతే తెలీదు. నాకు తెలిసి అయితే సోంఫ్ వేసుకుంటారు. నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇదైతే ప్రగతి శర్మ అండ్ భగవతి ఇచ్చిండ్రు. వీళ్ళిద్దరూ మా మణికంఠ క్లాస్మేట్స్ అనమాట 10th. వాళ్ళు కూడా వచ్చినుండే పెళ్ళికి. మా తమ్ముని ఫ్రెండ్స్ అయితే చాలామందిని ఇన్వైట్ చేసిండ్రు. మోస్ట్లీ అందరు వచ్చిర్రు, పెళ్ళికే కాదు రాత్రికి బారాత్కి కూడా వచ్చినుండే అనమాట. అండ్ ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తుండు మా ఆయన. ఇంట్లో ఏముందో చూసేద్దాము. అందరికంటే మా రితిషాకి ఎక్కువ క్యూరియాసిటీ ఉంది, జల్దీ జల్దీ ఓపెన్ చేయాలి, ఏమేమి ఉన్నాయి చూడాలి అని చెప్పేసి. మగ్గులు అది ఇట్లా కాఫీ పౌడర్, టీ పౌడర్ వేసి పెట్టాలి, బాగుంటుంది. కాఫీ పౌడర్, టీ పౌడర్ కాళ్ళు వస్తే మాకు కూడా వస్తాయి మళ్ళీ. ఇది యాక్చువల్లీ మా ఆయన వాళ్ళ స్టాఫ్ ఇచ్చిర్రు ఇది. ఉమాకాంత్ సహజ మరి గిఫ్ట్ అంటే మనం ఒకటి అటు పోయింది, ఇల్లు ఇటు వచ్చింది కన్నా. ముస్లిమ్స్ పేరెంట్ అలా పోయింది. కుసాసని పన్న వాచ్ అని అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు వాచ్ అని అనుకుంటున్నాను. ఏమంటే మా ఆయన వాళ్ళ స్టాఫ్ తీసుకొచ్చిండ్రంట. ఈ గిఫ్ట్ మళ్ళీ మా దగ్గరికి మిస్ప్లేస్ అయిపోయి వచ్చినట్టుంది మేబీ. అయితే ఇందులో ఏముందని ఓపెన్ చేసి చూస్తే ఒక ప్యాన్ ఉండే అనమాట. మా వాళ్ళు ఏమంటే ఆ ప్యాకింగ్ చూసి వాచ్ అనుకున్నారు, కానీ వాచ్ కాదు, నాన్ స్టిక్ ప్యాన్. మా తమ్ముడు పక్కన ఉంటే ఏవో ఒక కుళ్ళు జోకులు వేస్తూనే ఉంటాడు. నేను యాక్చువల్లీ రా టాక్స్ తోటి పెడతాం ఇదంతా అనుకుంటే ఆయన వేసే జోకులు, ఆ జోక్స్ వల్లనే నేను మొత్తం తీసేసి మధ్య మధ్యలో ఇట్లా వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఏముందో. గిఫ్ట్ ఎవరు ఇచ్చిండ్రా అని చెప్పి మా తమ్ముడు చదువుతుండనమాట. ఈ గిఫ్ట్ అయితే మా నేబర్స్ ఇచ్చిండ్రు. మా ఇంటి ఎదురుగా ఉంటారు కదా సోనాలి వాళ్ళు, వాళ్ళ ఇంటి పైన రెంట్కుంటారు అనమాట. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ 3 ఉన్నాయి కదా, సేమ్ ప్యాకింగ్ ఉంది చూసిండ్రు, రెడ్ కలర్వి. అవి మా నేబర్సే ఇచ్చిండ్రు అనమాట. వీళ్ళు ఏమంటే పెళ్ళిలో ఇవ్వలేదు, పెళ్ళి కూతుర్ని చేసిండ్రు కదా ఆ రోజు ఇచ్చినుండే అనమాట. ఆ తమ్మునికి ఏమవుతుందో ఏమో, నన్ను ఒకటే ఇరిటేట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు ఇట్లా రా టాక్స్ పెట్టుకుందామంటే ఇట్లానే డిస్టర్బ్ చేస్తాడు చూడండి, ఎన్ని మాటలు అంటుండో. నా చౌ దగ్గరకు వచ్చి ఒకటే వాగుతూ ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి క్యూట్ కప్ సెట్ అనమాట. 6 కప్స్ అండ్ 2 ప్లేట్స్ ఇచ్చిండ్రు. ఇంకా అందులోనే స్పూన్స్ కూడా ఉండే. సేమ్ ఇట్లాంటిదే, కొంచెం సిమిలరే ఉంటుంది. మా మోనిషా ఫస్ట్ బర్త్డే అప్పుడు మేము కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చినుండే అనమాట. ప్యాకింగ్ కూడా ఇట్లానే ఉంటుంది, సేమ్ బౌల్ సెట్టే. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము. ఇది కూడా మా నేబర్స్ ఇచ్చిండ్రు. సోనాలి వాళ్ళ డాడీ పేరు అనమాట, సంజయ్ అంటే. సోనాలి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. ఇందులో ఏముందో ఓపెన్ చేసేద్దాం. ఓకే ఓకే, సైలెంట్ ప్లీజ్.
ఇది ఇంకా బాగుంది. చాయ్ కప్పులు చాయ్ కప్ బాగుంది. ఇంటికి వర్క్ అవుతుంది. స్టీల్ గ్లాస్ నాకు ఆల్రెడీ పెళ్ళిలో బాసాన్లు పెట్టిండ్రు అనమాట. కాకపోతే నా దగ్గర చిన్న చిన్న స్టీల్ కప్స్ ఉన్నాయి చాయ్ తాగనీకి. వాటితోటి మా ఆయనకు తాగనీకి వస్తలేదంట చాయ్. అది పట్టుకుంటే ఆయన చాయ్ కాలుతుందంట. అందుకే ఆ కప్స్ తీసుకుపోతా అనేసి చెప్తున్నా. ఇది కూడా మా నేబర్సే అనమాట. సోనాలి వాళ్ళు ఉంటారు, ఇంకా స్వప్నిల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అనమాట ఇది. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం, ఏముందో చూద్దాం. నాకు కావాల్సినవి అన్నీ తీసుకుపోదామని ముందే అనుకున్నా నేను. ఇది కూడా ఇంకో కప్ సెట్ అనమాట. ఫస్ట్ ఓపెన్ చేసినాం కదా, శివ్ వాళ్ళు ఇచ్చిండ్రు, అలాగే ఉంది. ఇది కూడా సేమ్ ఉన్నాయి రెండు. అయితే ఏదన్నా ఒక్కటి తీసుకెళ్తా ఇంటికి. అయితే ఇది దివ్య మా అక్క వాళ్ళ ఫ్రెండ్ దివ్య పక్కన ఉంటుంది. ఈమె ఫ్రెండ్ అన్నమాట. ఈమె ఫ్రెండ్, ఈమె జాన్. మా అక్క వాళ్ళ neighbor. అట్లా కాదక్క, ఇట్లా వీకేసాలి ఫస్ట్. ఇట్లా వీకాలి. అవును, సంథింగ్ వాచ్ అంటే ఏదో ఒకటి. ఉంచుకోవచ్చు ఏం కాదు. సేమ్ ఇలాంటిదే బ్లూ కలర్ది చిన్నది నాకు వచ్చింది. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ప్లీజ్ డూ కమెంట్. రాధాకృష్ణులు ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి మా ఇంటికి ఒకరు వచ్చినప్పుడు చెప్పినుండే అనమాట. మా ఇంట్లో రాధాకృష్ణుని బొమ్మ ఉండే, అది తీసేయండి అంటే మేము తీసి బిల్డింగ్ పైన పెట్టేసినుండే. అయితే మా ఆయనకు కూడా కృష్ణుని ఫొటోస్ ఇట్లాంటివి 2 వచ్చినాయి అనుకుంటా. అండ్ మాకు కూడా వచ్చింది. ఇంట్లో పెట్టుకోవద్దా ప్లీజ్ చెప్పండి నాకు. పెట్టుకోవచ్చు అంటే మాత్రం ఇది మా హాల్లో పెట్టుకుంటా. నాకు పిచ్చిగా నచ్చేసింది. అసలు ఎంత బాగుందో ఇది. లైవ్లో చూడడానికి అయితే అసలు అదిరిపోయింది. అండ్ ఈ గిఫ్ట్ వచ్చేసి మా మణికంఠ వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఏముందో ఇది కూడా చూసేద్దాం. ఇది ఫ్రేమ్ గణేషుంది, ఫ్రేమ్ అయినా అయి ఉన్నారు. ఇవి అట్లనే ఉందాక. మార్కెట్ ఇవే వచ్చినట్టున్నాయి. అందరు నాకు ఈ చూడగానే అర్థమైంది, సైడ్ లో చూడగానే అదే. మ్యారేజ్ కదా, సేమ్ ఇట్లా ఫోటో దిగాలి మా అమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాధాకృష్ణుని బొమ్మనే ఇచ్చిండ్రు. ప్లీజ్ చెప్పండి పెట్టుకోవచ్చా ఇంట్లో అని చెప్పేసి. పెట్టుకోవచ్చు అంటే పెట్టుకుంటా. అండ్ గిఫ్ట్లు అయితే అయిపోయినాయి. ఇవన్నీ ఏమంటే చీరలు. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు కొంతమంది శారీస్ పెట్టిండ్రు మా రిలేటివ్స్, అండ్ ఇంకొంతమంది పెళ్లిలో కూడా పెట్టిండ్రు. ఆ శారీస్ కూడా అన్నీ వీళ్ళు తీసి పెట్టిండ్రు అనమాట. 1 by 1 శారీస్ కూడా చూసండి. అయితే మా అక్క పెళ్ళిలో ఇప్పుడు నాకు రాధాకృష్ణులు వచ్చిండ్రు కదా, ఇట్లా 2 బొమ్మలు. మా అక్క పెళ్ళికి 4 గణేషుని బొమ్మలు వచ్చినాయి అనమాట. అందరు వినాయకుడిని ఇచ్చినుండే. అప్పుడు అది 2017లో అయింది మా అక్క పెళ్ళి. అప్పుడు వినాయకుడిని బొమ్మలు మార్కెట్లో ఫుల్గా నడిచినట్టున్నాయి. అందుకని అందరు వినాయకుడిని ఇచ్చినుండే. మా ఇంట్లో అయితే 2 వాల్స్కి వినాయకుడినే పెట్టినా నేను. అండ్ శారీస్ చూసేయండి ఒక్కొక్కటి. నేను పెళ్లి టైంలో పట్టు శారీస్ తీసుకున్నా కానీ ఇట్లాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే ఒక్కటి కూడా తీసుకోలేదు. ఎట్లయినా వీళ్ళు పెట్టిండ్రు కదా, ఇందులో నుంచి కొన్ని శారీస్ మీదకి బ్లౌజులు కుట్టిమని చెప్పిన. ఎందుకంటే నాకు ఒక్క శారీ కూడా లేదండి. పెళ్ళైన తర్వాత అంటే పెళ్లి చీరనే రిపీటెడ్గా కట్టుకున్నా. అండ్ పట్టు చీరలు ఉండే కదా, అవి కట్టుకున్నా అనమాట. ఇది చూడండి, లైట్ పింక్కి పికాక్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇవి అన్ని శారీస్ పెట్టిండ్రు కానీ ఎవరెవరు ఏదైతే పెట్టినరో మా అక్కకి కూడా ప్రాపర్గా తెలియదంట. కన్ఫ్యూజ్ అయిపోయింది ఎవరెవరు పెట్టినరు అని చెప్పేసి. అయితే ఏమైనా పేర్లు ఉన్నాయా డబ్బా మీద అని చూసినాం, పేర్లు కూడా లేకుండే అనమాట. ఈ లైట్ పింక్ కలర్ శారీ మంచిగా అనిపిస్తుంది నాకు. మా అత్త కట్టుకుంది కదా, అట్లాగే ఉంది ఆల్మోస్ట్. అయితే నేనైతే బ్లౌజులు కుట్టియమని చెప్పిన అనమాట. మా పెద్దత్త ఉంది కదా, మణికంఠ వాళ్ళ మమ్మీ, ఊర్లో స్టిచ్ చేపిస్తా అన్నది. అక్కడ ఒక అక్క మంచిగా స్టిచ్ చేస్తుంది. ఇంకా అక్కడికే పంపిద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు అసలుకే లేవు కదా చీరలు. ఇట్లా కుట్టించుకుంటే చిన్న ఫెస్టివల్స్ కన్నా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడన్నా కట్టుకోనికి వస్తాయి అని చెప్పేసి. అండ్ ఇది ఇంకో శారీ, ఇది కొంచెం పట్టు టైప్ ఉందన్నమాట. ఇది కూడా
కొంచెం పట్టు టైప్ ఉంది, కానీ రెడ్ నాకు మంచి గొట్టదేమో అనేసి అదైతే టచ్ చేయలేదు. అంటే అది కుట్టిమని చెప్పలే, ఈ శారీ మీదకైతే కుట్టిమని చెప్పిన. ఇట్లాంటి శారీస్ పైకి కుట్టించేసి అన్నిటి మీదకి బ్లౌజ్ ఏం హెవీ డిజైన్లు ఏమొద్దు, సింపుల్గా కుట్టించేసి జస్ట్ వెనక నాట్ పెట్టిమను. ఏదన్నా లూజ్గా ఉన్నా ఎట్లున్నా కానీ అడ్జస్ట్ అయిపోతుంది కానీ నాట్ ఉంటే అనేసి చెప్పిన అనమాట. మా పెద్దతో వచ్చినప్పుడు పంపిస్తా అన్నారు. అండ్ ఇది ఏమంటే మా అక్క వాళ్ళకి మా ఆయన వాళ్ళు పెట్టిన చీర అనమాట. పెళ్ళిలో మేము వాళ్ళ అన్న వదినకి బట్టలు పెట్టినాము, వాళ్ళు మా అక్క బావకి పెట్టినారు అనమాట. మా అక్కకు పెట్టిన శారీ అయితే అది. అండ్ ఈ శారీ వచ్చేసి ఇది నాకు తెలిసి మా రిలేటివ్సే తీసుకొచ్చిండ్రు ఆ శారీ కూడా. మా హస్బెండ్ వాళ్ళు తెచ్చిరు కదా చీర, దానిపైనకి ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోసోని లేకపోతే వర్క్ దన్నా తీసుకో అనేసి మా అక్కకి చెప్పిన. ఇప్పుడు ఎందుకులే అంత హెవీది, ఏం అకేషన్ లేదు కదా అనేసి అంటుంది. మా అక్క కూడా ఎక్కువ చీరలు కట్టుకోదనమాట, ఎప్పుడన్నా అకేషన్ ఉంటేనే అంతే, లేకపోతే అస్సలు కట్టుకోదు. కట్టుకున్నా కానీ ఇట్లాంటి సింపుల్వి కట్టుకుంటుంది, కానీ పట్టు చీరలు దానికి కూడా ప్రాపర్గా కట్టుకోవడం రాదనమాట. అండ్ ఇంకోటి ఏమంటే అన్నిటి మీదకి వర్క్ బ్లౌజ్లో అయిపోతున్నాయండి. అవేమో కొంచెం కాస్ట్లీయే ఉంటాయి, మళ్ళీ తెచ్చి కుట్టియనికి అదొక పంచాయతీ అయిపోయింది. అన్నిటి మీదకి సేమ్ ఉంటున్నాయి. అందుకని ఈసారి చీరలు వచ్చిందే కట్ చేసి కుట్టించుకో అనేసి చెప్పిన. సరే చూద్దాం తీయ అనేసి అంటుంది. దసరా పండుగకి అట్లా కుట్టించుకుందాంలే, ఇప్పుడు ఎందుకు అనేసి అంటుంది. ఇంకా సింపుల్ చీరల మీదకైతే కుట్టించేసే బ్లౌజ్లు అని చెప్పిన. మా అక్క కుట్టిపిచ్చి పెడతా అన్నది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుపోతూ తీయ అనేసి అన్నది. అండ్ ఇక్కడ కాదు కదా, మా అత్త రావాలి, ఆమె ఊరికి తీసుకుపోవాలి, కుట్టాలి, తీసుకురావాలి. ఎంత టైం పడుతుందో ఏమో. ఆలోపు నేను ఏమన్నా తీసుకుందాం అనేసి అనుకుంటున్నా, డైలీ యూస్కి డ్రెస్సెస్ కూడా. అండ్ ఏదైనా సింపుల్ శారీస్ చూద్దాం, పైసలు ఉంటే అయితే తీసేసుకుంటా. ఈ ఎల్లో శారీ ఎందుకో మంచిగా అనిపించింది, ఎల్లో బార్డర్ అండ్ క్రీమ్ కలర్. దీని మీద కూడా కుట్టి సోని అని చెప్పిన. ఇల్లంతా చెత్త అయిపోయింది, ఇప్పుడు ఇదంతా సదరాలి. ఇవన్నమాట మాకు వచ్చిన గిఫ్ట్లు. అండ్ టైం అయితే రాత్రి 7 అవుతుంది. మేము యాక్చువల్లీ బయటికి పోయే ప్లాన్ ఒకటి వేసుకున్నాం అనమాట. ఈ వీడియోస్ అయితే ఇప్పుడు తీసినాయి కాదండి, నా పెళ్ళైన కొత్తలో మార్చ్ మంత్లో తీసిన అనుకుంటా. అయితే అప్పుడు రంజాన్ ఉండే అనమాట. రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర నైట్ షాపింగ్ ఉంటుంది. సో నైట్ షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా మా బావకు కూడా చెప్పినాం పోదాం అనేసి అన్నాడు. అందరం కలిసి అయితే ఇక నైట్ షాపింగ్కి పోతున్నాం ఇప్పుడు. అందుకని యాక్చువల్లీ నేనైతే తయారై కూర్చున్నా, ఎట్లాగో గిఫ్ట్లు కూడా ఓపెన్ చేసేద్దాం అన్నట్టు ఈ వీడియో చేసేసినుండే అనమాట. నెక్స్ట్ వీడియో అయితే చార్మినార్ నైట్ షాపింగ్ వస్తుంది, చూడండి. అది కూడా బాగుంటుంది. అన్ని క్యాప్చర్ చేయడానికే ట్రై చేసిన. నేను కూడా ఫస్ట్ టైం పోయినా అనమాట రంజాన్ షాపింగ్కి, అది కూడా నైట్ టైము చార్మినార్ దగ్గరికి. దట్ వాజ్ సూపర్ ఫన్ అండ్ మంచి క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది మా వాళ్ళతోటి. మా పెళ్ళైన తర్వాత ఇట్లా అందరం కలిసి వెళ్ళడం హ్యాపీగా అనిపించింది. అండ్ గిఫ్ట్స్ ఓపెనింగ్ అయితే అయిపోయింది, ఇల్లంతా సదరేసేస్తుంది. మా మోనిషా రితిష్ అని కొడుతుందంట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.